హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సీరీస్ రికమెండ్ చేస్తాను. ఇలా బెస్ట్ మూవీస్ వీడియో మంత్లీ చేద్దాం అనుకున్నాను. బట్ మన ఫ్రెండ్స్ అందరూ వీక్లీ చేయమని అడిగారు. మీరు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా చేస్తాను గైస్. జస్ట్ ఒక లైక్ వేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ జురాసిక్ వరల్డ్ రీబర్త్. రీసెంట్‌గా వీఓడీలో ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ అయింది. నేను ఈ మూవీ థియేటర్‌లోనే చూసాను. టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ డైనోసార్స్‌ని చూసి ఎంజాయ్ చేయాలనిపిస్తే మంచి టైమ్ పాస్ అయిపోద్ది గైస్. లాస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా బాగుంటుంది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే $700 మిలియన్ కలెక్ట్ చేసి ఈ ఇయర్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయింది. డీటెయిల్ రివ్యూ మన ఛానల్‌లో ఉంటుంది. కావాలంటే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సెకండ్ వన్ ఈస్ చీఫ్ ఆఫ్ వార్. ఇదొక హిస్టారికల్ డ్రామా సిరీస్ గైస్. యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ ప్రెసెంట్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా ఎపిసోడ్స్ అని వీక్లీ రిలీజ్ చేస్తారు. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టోరీ 18th సెంచరీలో జరుగుతుంది. ఒక ఐలాండ్ మీద 4 డిఫరెంట్ ట్రైబల్ పీపుల్ ఉంటారు. వాళ్ళ మధ్య పవర్ కోసం గొడవ జరుగుతుంది. సో ఇప్పుడు మన హీరో ఆ గొడవని స్టాప్ చేయడానికి వస్తాడు. అండ్ అలాగే ఫ్యూచర్ లో ఏదో ఒక పెద్ద డేంజరస్ సిచ్యువేషన్ రానుందని వాళ్ళకి తెలుస్తుంది. సో అదేంటి, నెక్స్ట్ వీళ్ళ గొడవ స్టాప్ అయిందా లేదా అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఒకే ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఈ సిరీస్ లో ఆడియో మొత్తం ఇంగ్లీష్ లో ఉండదు. అదేదో హోవావే లాంగ్వేజ్ లో ఉంటుంది. సో డెఫినెట్లీ సబ్ టైటిల్స్ యూస్ చేసే చూడాలి. ఇఫ్ మీకు హిస్టారికల్ సిరీస్ చూడడం ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ట్రైలర్ చూడండి, ఇంట్రెస్ట్ కలిగితే తర్వాత స్టార్ట్ చేయండి. థర్డ్ వన్ ఈస్ మాయా సభ. సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, 1980s లో ఎంఎస్ రామిరెడ్డి అండ్ కృష్ణమ్మ నాయుడు ఇద్దరు యంగ్ అబ్బాయిలు అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయ్యాక అనుకోకుండా వేరే పార్టీస్ లో ఉండి ఏపీ పాలిటిక్స్ ని ఎలా చేంజ్ చేస్తారు అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. స్టోరీకి తగ్గట్టు డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇద్దరి ఫ్రెండ్షిప్ ఒక రైవలరీగా చేంజ్ అవ్వడం చూస్తుంటే చాలా ఎంగేజింగ్ అనిపించింది. సో ఈ సిరీస్ ని ఒక ఫిక్షనల్ సిరీస్ గా చూస్తే బెటర్ అని నా ఒపీనియన్. కిస్సింగ్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ వైలెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. కావాలంటే ఒకసారి చెక్అౌట్ చేయండి. ఫోర్త్ వన్ ఈస్ వెడ్నెస్డే సీజన్ 2 పార్ట్ 1. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు గైస్. ఈ సీజన్ 2 పార్ట్ 1 లో 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 1 అవర్ ఉంటుంది. సింపుల్ గా సీజన్ 2 ప్లాట్ ఏంటంటే, వెడ్నెస్డే నెవర్ మోర్ అకాడమీలోకి తిరిగి వస్తుంది. ఈసారి తనకి తన ఫ్రెండ్ ని ఎవరు చంపేస్తున్నారని తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అనేది మీరు సీజన్ 1 చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు తన ఫ్రెండ్ ని చంపాలనుకున్నది ఎవరు, లాస్ట్ కి తన ఫ్రెండ్ ని సేవ్ చేయగలిగిందా లేదా అనేది బేసిక్ గా సీజన్ 2 ప్లాట్. డార్క్ కామెడీ, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తే ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ వస్తుంది. అదే ఈ వెడ్నెస్డే క్యారెక్టర్. సీజన్ 1 అందరికి నచ్చడానికి మెయిన్ రీజన్ తన క్యారెక్టరైజేషన్ అండ్ తన యాటిట్యూడ్. సీజన్ 2 లో కూడా ఆ ఎలిమెంట్స్ ని ఎక్కడ కూడా మిస్ చేయలేదు. ఓవరాల్ గా సీజన్ 2 పార్ట్ 1 నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. డెఫినెట్లీ సీజన్ 1 నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫిఫ్త్ వన్ ఈస్ ద శాండ్ మ్యాన్ సీజన్ 2. 2022లో సీజన్ 1 వచ్చింది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. సీజన్ 2 చూడాలంటే పక్కా సీజన్ 1 చూడాలి గైస్. ఇదొక ఫ్యాంటసీ డ్రామా సిరీస్. ఇఫ్ మీరు సీజన్ 1 చూసుంటే మీకు తెలుసుంటుంది. ఇది DC కామిక్స్ బుక్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారు. మార్ఫరస్ ఏకేఏ డ్రీమ్ అని అతను కలల లోకంలో రాజు. అతను ఒక హ్యూమన్ మెజిషియన్ కిడ్నాప్ చేసి తన పవర్స్ అని లాగేసుకుంటాడు. సో అతను అక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అయ్యాడు, తిరిగి తన పవర్స్ ని ఎలా సంపాదించుకున్నాడు అనేది బేసిక్ గా సీజన్ 1 ప్లాట్. ఇప్పుడు సీజన్ 2 లో మన హీరో మార్ఫరస్ తన పాస్ట్ లో చేసిన తప్పుల్ని సర్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ తన జర్నీ ఎలా ఉంటుంది అనేది బేసిక్ గా సీజన్ 2 ప్లాట్. ఇఫ్ మీరు శాండ్ మ్యాన్ సిరీస్ కి ఫ్యాన్ అయితే ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఇంకా ఈ సిరీస్ చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి గైస్. నచ్చితే కంటిన్యూ చేయండి. సిక్స్త్ వన్ ఈస్ వార్ ఫేర్. ఇదొక యాక్షన్ వార్ మూవీ గైస్. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, 2006 ఇరాక్ లో ఒక సర్వేలెన్స్ మిషన్ మీద కొందరు అమెరికన్ సోల్జర్స్ ఇరాక్ వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఒక ఇన్సిడెంట్ వల్ల అన్ని వైపుల నుంచి ఒక ప్లేస్ లో ట్రాప్ అయిపోతారు. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు అక్కడ నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు, అసలు సర్వైవ్ అయ్యారా లేదా, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. రియల్ గా అమెరికన్ సోల్జర్స్ కి నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మూవీగా తీస్తారు. స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా ఇంటెన్స్ గా మారుతుంది. విజువల్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సెట్స్, ఆర్ట్స్, మ్యూజిక్ ఇవన్నీ చాలా రియలిస్టిక్ వేలో అనిపించాయి. సింపుల్ గా చెప్పాలంటే మూవీ స్టోరీ ఎంత ఇంటెన్స్ గా ఉందో టెక్నికలీ మూవీ అంత బ్రిలియంట్ గా అనిపించింది గైస్. డెఫినెట్లీ వార్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. సెవెంత్ వన్ ఈస్ లవ్ హర్ట్స్. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్ గా జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 1.5 hours ఉంటుంది. నాకైతే ఈ మూవీ జస్ట్ ఫర్ యాక్షన్, నథింగ్ మోర్ దెన్ దట్ అనిపించింది. యాక్షన్ చాలా బాగుంటుంది గైస్. చాలా యూనిక్ గా, స్టైలిష్ గా అనిపించింది. మరి జాన్ విక్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. డీసెంట్ గా, స్టైలిష్ గా ఉంటుంది. స్టోరీ రొటీన్ గా ఉన్నా కూడా యాక్షన్ మాత్రం చాలా యూనిక్ గా అనిపించింది మామ. సో జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మాత్రమే ఈ మూవీని రికమెండ్ చేస్తున్నాను. బ్లడీ బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అవి మాత్రం నన్ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ప్రతి మూవీలో ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది. ఈ మూవీలో యాక్షన్ బాగుంది. సో ఇది గైస్ ఈ వీక్ లో కొన్ని మంచి OTT మూవీస్ అండ్ వెబ్ సిరీస్. ఇంకా నేజా 2 మూవీ VOD లో రిలీజ్ అయింది. నేను ఇంకా ఆ మూవీ చూడలేదు. అండ్ మన సత్యదేవ్ గారి అరేబియన్ కాడలి సిరీస్ కూడా
ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అది కూడా ఇంకా చూడలేదు. సో, ఈరోజు ఈ 2 మూవీస్ అండ్ సీరీస్ చూసి రేపటికి రివ్యూ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.